ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 78,000 ఎగువన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా అదే బాట పట్టింది. ప్రభుత్వం 24,000 మార్కును దాటి కొనసాగుతోంది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం ఇవాళ దాదాపు ₹1,000 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1.63 లక్షలకు చేరింది. ఇక వెండి ధర దాదాపుగా స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి 3 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక మొత్తం మీద ఇవాళ అయితే మొత్తం స్టాక్ మార్కెట్ అయితే నష్టాల్లో స్టార్ట్ అయింది. ఇక 77,000 దిగువన సెన్సెక్స్ అయితే ఉందని చెప్పాలి. ఇక మరోపక్క గోల్డ్ అయితే ₹1,000 పెరిగింది. ఇంకో పక్క సిల్వర్ అయితే 3 లక్షల వద్దనే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. సత్యనారాయణ గారు, గోల్డ్ మళ్ళీ పెరిగింది, ₹1,000 పెరిగింది. స్టాక్ మార్కెట్ ఏమో నష్టాల్లో స్టార్ట్ అవుతుంది, ఏంటి? ఏం లేదు, గోల్డ్ మైనసే, సిల్వర్ మైనసే, క్రూడ్ ఆయిల్ మైనసే, నేచురల్ గ్యాస్ మైనసే, కాపర్ ఒక్కటి ఫ్లాట్ గా ఉంది. ఈ మైనస్ లోకి పోవడానికి రీజన్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్ గా అంతకు ముందు సుంకాలు టారిఫ్లు అన్నప్పుడు గోల్డ్ సిల్వర్ పెరిగింది. ఇరాన్ వారు ఇరాన్ మీద అమెరికా దాడి స్టార్ట్ అయిన తర్వాత క్రూడ్ ఆయిల్ గ్యాస్ పెరిగింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ గ్యాస్ పడింది, గోల్డ్ సిల్వర్ పడింది, నేచురల్ గ్యాస్ పడింది. అంటే ఏం జరుగుతుంది అంటే అన్ని 1%, 1.5%, 0.5% మైనస్ లో ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటారంటే న్యూట్రల్ అంటారు, సైడ్ వేస్ అంటారు, ఫ్లాట్ గా ఉందంటారు, స్థిరంగా ఉందంటారు. ఇవన్నిటికి ఇక రీజన్లు ఉన్నాయి. ఏం రీజన్లో చూద్దాం. ఒకటి, టెక్సాస్ లో మన రిలయన్స్ కంపెనీ అక్కడ చమురు శుద్ధి కర్మాగారాన్ని స్టార్ట్ చేయబోతుంది అనేది ఒక వార్త. దాంతో ఒకటి అంటే క్రూడ్ ఆయిల్ అక్కడ తయారవుతుంది అన్నట్టు ఇక్కడ టెక్సాస్ లో. అది తొలి చమురు శుద్ధి కర్మాగారానికి రిలయన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అది టెక్సాస్ లోని బ్రౌన్స్ విల్లే అన్నమాట, అది ఆ ఏరియా. అక్కడ నిన్న మంగళవారం ప్రకటించడం జరిగింది. దాంతో అమెరికా అనేది ఒకటి అంటే కొత్త శుద్ధి కర్మాగారం అమెరికా మార్కెట్లకి. అంటే ఇప్పుడు మనం ఈ ఇరాన్ వీటి మీద ఆధారపడకుండా మనము ఉంటామని అమెరికా వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, జాతీయ భద్రత బలోపేతం అవుతుంది, ఇంధన ఉత్పత్తి పెరుగుతుందని చెప్పేసి అప్పుడు అమెరికా నిజమైన శక్తి ఆధిపత్యానికి తిరిగి వస్తుంది అనేది వాళ్ళ యొక్క ఇష్యూ అన్నమాట. అయితే ఈ బ్రౌన్స్ విల్లేలో 50 సంవత్సరాల్లో మొదటి కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానని ఆయన ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది మనకి బెనిఫిట్ ఏంటిది అంటే రిలయన్స్ వాళ్ళు కూడా యాడ్ అవుతారు దాంట్లో. ఏదైతే పెట్టుబడికి దానికి కావాల్సిన ఏదైతే ఉందో వాళ్ళు ఎనర్జీ ఏదైతే మన రిలయన్స్ కూడా అంటే దాంట్లో యాడ్ అవుతారు అనమాట. దానికి ఇంకా రిలయన్స్ నుంచి అనౌన్స్ రాలేదు, కానీ యాడ్ అవుతున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది కొత్త శుద్ధి కర్మాగారానికి. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటిది అంటే ఐఈఏ అని ఉంటది, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అది చమురు నిల్వలు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అంటే రిజర్వ్లు వాళ్ళు చాలా అన్నమాట. అయితే ఈ ఐఈఏ ఏదైతే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఉందో వాళ్ళు అతి పెద్ద చమురు నిల్వలు అన్నమాట వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఏదైతే రిజర్వులు అంటే ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు, ఈ నిల్వలు ఏవైతే చమురు నిల్వలు ఉన్నాయో ఈ చమురు నిల్వలు విడుదల చేయాలని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది ఐఈఏ. దాంతో ఏమైతుంది, ఒక్కసారిగా చమురు ధరలు పడిపోతాయి, అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతాయి. అంటే యుద్ధము అయిపోయింది లేదు, నిన్న ట్రంప్ ఏమన్నాడు, యుద్ధం ఇంకా ఆగిపోతుంది అన్నాడు. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, అదంతా ఏం లేదు, యుద్ధం కొనసాగుతుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, మళ్ళీ ట్రంప్ ఏంటిది ఇప్పుడు ఇటువంటి వార్తలతోటి అంటే ఐఈఏ క్రూడ్ ఆయిల్ ఏదైతే నిల్వలు ఉన్నాయో రిలీజ్ చేయటం, ఏదైతే మన ఇప్పుడు అమెరికాలో మళ్ళీ ఇది చేయటం, అస్థిరతలు ఏదైతే దానితోటి
అంటే తగ్గిపోతుంది అనేది. అంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ సప్లై అవుతుందో మార్కెట్ లోకి ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే అంటే ఈ అంతర్జాతీయ ఇంధన సంస్థ ఏదైతే ఉందో IEA అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు బుధవారం నాడు అదే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో మన మార్కెట్లకి ఇవాళ బుధవారం నిన్న బాగా పెరిగింది ఏదైతే ఉందో అది కొంచెం రిలీఫ్ ర్యాలీ కింద అనుకోవాలి మనము. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, దీంతో LNG వేట అంటే ఏంది, ఈ గ్యాస్ గురించి మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఉంది. ఈ గ్యాస్ తోటి ఏదైతే ఉందో ఈ LNG ఎగుమతులు ఏవైతే యూరోప్ నుంచి ఆసియాకి మారుతున్నాయి అనమాట. అంటే ఈ ఖతార్ లోని రాస్ లఫాన్ షట్ డౌన్ అనమాట. అక్కడ LNG ఏదైతే ఉందో అది షట్ డౌన్ తోటి 20% డౌన్ లోకి పిచ్చడం జరిగింది. క్రూడ్ ఆయిల్ గ్యాసే మెయిన్ మనకి. ఇప్పటికీ ఆల్రెడీ మనం హైదరాబాద్ లో కానీ ఎక్కడైతే చూస్తున్నామో హోటల్స్ లో కానీ మెస్సులలో కానీ కట్టెల పొయ్యిలు వాడండి అని, రెండోది కమర్షియల్ ఏదైతే హోటల్స్ కి వాటికి రెస్టారెంట్లకి గ్యాస్ ని ఆపేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే గ్యాస్ ని ఆపేస్తున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళు మెనూలు కూడా తగ్గించడం జరిగింది. అంటే లిమిటెడ్ గా టీలు, కాఫీలు, ఇడ్లీలు, దోశలు అవన్నీ బంద్ అని చెప్పేసి అవసరమైన వరకే అనమాట. అంటే ఇక్కడ ఈ LNG ఏదైతే గ్యాస్ ఉందో అది మాత్రం కొంచెం లోటు పెరుగుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది అనేది ఉంది. అయితే మెయిన్ దానికి కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే యూరోప్ కు వెళ్లే ఏవైతే ఎగుమతులు ఉన్నాయో అన్ని కూడా ఆసియాకి మల్లుతున్నాయి అనేది ఉంది. అది కొంచెం దానితో అదొకటి. ఇక పోతే నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇప్పుడు టెహ్రాన్ అనమాట, అంటే ఇరాన్ క్యాపిటల్ ఏదైతే రాజధాని ఉందో దాని మీద దాడి జరగటం. అయితే ఇప్పటికీ ఇంకా అమెరికా ఇరాన్ వార్ కంటిన్యూ అవుతుంది అనేది ఉంది. అయితే ఇంకా అనిశ్చిత పరిస్థితులే ఉన్నాయి. ఇవాళ మార్కెట్లు పడ్డాయి 450 పాయింట్లు, కానీ పడకూడదు. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. US మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు. మన మార్కెట్లు నెగిటివ్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి. కానీ నా అంచనా ప్రకారం మధ్యాహ్నం తర్వాత ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొంచెం పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ బుధవారం నిఫ్టీ ఏదైతే ఉందో వీక్లీ ఓపెనింగ్ డే అనమాట. ఇది మెయిన్ పెంచవలసింది ఏమి లేదు. ఎప్పటికప్పుడు ట్రంప్ ఒక రోజు యుద్ధం అయిపోయిందంటారు, ఇంకో రోజు యుద్ధం కొనసాగుతుందంటారు. మళ్ళీ తర్వాత మళ్ళీ వీటన్నిటితోటి ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఎప్పుడైతే ఈ గోల్డ్ ఒకటి ఇష్యూ ఉంది అనమాట. అంటే ఏంటిది, ఈ గోల్డ్ ఒక్క నిమిషం చెప్తున్నా. గోల్డ్ ఈ గోల్డ్ ప్రైసెస్ అంటే గోల్డ్ తగ్గడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అమెరికాలో నిల్వలు ఏవైతే గోల్డ్ నిల్వలు ఉన్నాయో దాన్ని మళ్ళీ తిరిగి అంచనాలు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఏవైతే గోల్డ్ నిల్వలు ఉన్నాయో వాటిని ఏం చేస్తారు, తిరిగి మూల్యాంకనం వేస్తారు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే భారీ నిల్వలు ఉన్నాయో తిరిగి మూల్యాంకనం అంటే ఉన్న ప్రజెంట్ కాస్ట్ కేసి మా దగ్గర ఇంత ఆస్తి ఉంది మేము అనేది ఉంటుంది అనమాట. దాంతో ఏమైతుంది, మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ధర ఎలా ఉంటుంది ఏంటిది అనేది వాళ్ళు అంటే SBI రీసెర్చ్ వాళ్ళు ఒక అనౌన్స్ చేయడం జరిగింది. ఏవైతే కేంద్ర బ్యాంకులు అంటే సెంట్రల్ బ్యాంకులు ఏవైతే నిల్వలు ఉన్నాయో వాళ్ళందరూ పెంచుకుంటూ జరిగిండ్రు. అమెరికాలో ఏవైతే నిల్వలు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఏదైతే జరుగుతూ వచ్చిందో అక్కడి నుంచి వీళ్ళ నిల్వలు ఏదైతే ఉందో ఇప్పుడు వరకు ఉన్నటువంటి నిల్వల్ని మళ్ళీ దాని యొక్క మూల్యాంకనం అంటే ఎంత వాల్యూ ఉందని క్యాల్కులేట్ చేస్తారు. అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా బంగారు నిల్వలు పునః మూల్యాంకనం జరిగినప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా మా దగ్గర ఇంత అంటే మా అసెట్స్, ఆస్తులు, బంగారం నిల్వలు ఎంత ఉన్నాయంటే ప్రపంచంలోనే హైయెస్ట్ నిల్వలు ఉన్నటువంటిది అమెరికా. అయితే ఏంటిది, వాళ్ళ దగ్గర ఏదైతే కేంద్ర బ్యాంకులో నిల్వలు ఉన్నాయో ఆ నిల్వల్ని కనుక బంగారం విలువ అంటే నివేదిస్తారు, డేటా అనౌన్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు ఏమైతుంది, దాని యొక్క విలువని ఆస్తిగా నమోదు చేస్తారు అన్నట్టు. అప్పుడు ఈ వాల్యుయేషన్ తోటి ఏదైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ లోకి మళ్ళీ పునః మూల్యాంకన ఖాతాలోకి వెళ్ళిపోతాయి అనమాట. అయితే దీంతో యుఎస్ ఏదైతే ఉందో అమెరికా రీవాల్యుయేషన్ ఉంటుంది. దీంతో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. అయితే వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడైనా అంటే వాళ్ళ బంగారం నిల్వలు అంచనా వేసారా అంటే 1990లో ఒకసారి చేసినట్టుగా చెప్పడం జరిగింది. జర్మనీ, ఇటలీ, లెబనాను, దక్షిణాఫ్రికా ఇవన్నీ కూడా ఆగస్టు మళ్ళీ 2025లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అయిన
చేసినాక కూడా మూల్యాంకనం ఏదైతే అంటే రీవాల్యుయేషన్ చేసినాక మళ్ళీ ఆ సెంట్రల్ బ్యాంకు నష్టాలని భర్తీ చేసుకోవడానికి లోన్ తీసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇది బంగారం ధర మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటుంది అనేది ఇక తర్వాత మనం చూడాలి. అయితే ఈ పునరుద్ధరించబడినటువంటి ఏదైతే ఉందో అది మార్కెట్ లో వాళ్ళకి అంత అంటే వాళ్ళ యొక్క ఆస్తి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా సరే ఏ దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ అంటే ఆ దేశం ఆర్థికంగా బాగుందన్నట్టు మనం ఇప్పుడు కాదు, చరిత్ర నుంచి అనుకోండి, రాజుల కాలం నుంచి అనుకోండి, ఏదైతే ఏ గవర్నమెంట్ దగ్గర అంటే ఇప్పుడు మనం దేశాలు అంటాం, ఏ దేశం దగ్గర ఎక్కడైతే నిల్వలు ఉన్నాయంటే బంగారం నిల్వలు ఉన్నాయంటే ఆ దేశం బాగా ఆర్థికంగా ఉన్నట్టు. అయితే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అసలు మొత్తం బంగారం శాతం ఎక్కువ శాతం అమెరికా ఉంది, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అన్నమాట. ఫస్ట్ 10 అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మెయిన్ ఈ 5 వాళ్ళ దగ్గరే బాగా హైయెస్ట్ నిల్వలు ఉండటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ రీవాల్యుయేషన్ చేస్తారు. ఇక మళ్ళీ దాని తర్వాతనే ఇవన్నీ మనం ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఒక రోజు అంటే ఇప్పుడు ఇవన్నీ వార్తలు బయటకు వచ్చేటప్పటికి ఏమైతుంది, ఇవన్నీ అంటే ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ పడటం, జీడిపి మీద ఎఫెక్ట్ పడటం, మళ్ళీ ఇవన్నీ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మనం గమనించాలి. దాన్ని బట్టే ఇప్పుడు ఈ రోజు ఏమైంది, గోల్డ్ ఇవన్నీ స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ అనుకోండి, క్రూడ్ ఆయిల్, మన నేచురల్ గ్యాస్, సిల్వర్ అవన్నీ 1.5% మైనస్ లో ఉన్నాయి. అవన్నీ ఫ్లాట్ గా ఉన్నట్టే లెక్క. అయితే ఈ న్యూస్ తోటి ఏం జరుగుతుంది ఏమవుతుంది రేపు మళ్ళీ అంటే ఏంటిది ఇరాన్ కాకుండా వీళ్ళే అనమాట అంటే ఈ క్రూడ్ ఆయిల్ వీటికి సంబంధించింది మన ప్రభుత్వం కూడా దాని యొక్క ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇది న్యూస్. అయితే ఇప్పుడు సత్యనారాయణ గారు మరోపక్క చూస్తే కూడా గోల్డ్ రేటు 1000 రూపాయలు పెరిగింది, మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది అనుకోవచ్చు, ఇదే కంటిన్యూ అవుతుందా? అలానే అనుకోకూడదు. ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం మన మార్కెట్ లో ఫ్లాట్ గానే ఉంది. ఏది ఎంసెక్స్ లో అయితే ఫ్లాట్ గా ఉంది, కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అడ్జస్ట్మెంట్ అంటే ఇక్కడ మన హైదరాబాద్ మార్కెట్ లో కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి ఫిజికల్ గోల్డ్ అంటాం, దాన్ని స్పాట్ గోల్డ్ అంటాం. ఈ స్పాట్ గోల్డ్ అంటే ఏంటంటే పైసలు ఇచ్చి కొనుక్కునే దాన్ని స్పాట్ గోల్డ్ అంటాం. ఇక్కడ పెరగడానికి అక్కడికి తేడా ఏంటిది అంటే అక్కడనో ఫీచర్స్ ఉంటుంది, అదో 995 ప్యూరిటీ ఉంటుంది, ఇక్కడ వచ్చో 999.99 ప్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, మన మార్కెట్ లో రాత్రిపూట 11:30కే క్లోజ్ అవుతాయి. అయితే ఉదయం పూట 9ంటికి మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఈ 11:30 నుంచి 9 మధ్యలో అంటే 9:30 గంటల మధ్యలో జరిగేటటువంటి అమెరికాలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ ఏదైతే జరుగుద్దో అది ఎంసెక్స్ లో అడ్జస్ట్ అయింది. కానీ ఈ స్పాట్ గోల్డ్ లో ఫిజికల్ గోల్డ్ లో అడ్జస్ట్మెంట్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట. అందుకని ఎవరైతే ఎంసెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు వేరు, ఫిజికల్ గోల్డ్ లో పెరిగింది అంటే అది పెద్ద ఏం లేదు, మళ్ళీ తగ్గే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఎంసీఎక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ తోటే ఫాలో అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఏదైతే ధర నిర్ణయిస్తారో దాన్ని బేస్ చేసుకొని వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ అవి ట్రేడ్ అవుతాయి. అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది అంటే కొనుక్కోవడానికి కొనుక్కోకూడదు. ఇక్కడ తగ్గి ఇక్కడ కూడా తగ్గినప్పుడే కొనుక్కోవాలి. ఒకవేళ కొనుక్కోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా డైలీ 1000-2500 అవి మామూలు నెగ్లిజిబుల్ అనమాట. ఎందుకంటే డిఫరెన్స్ అనేది కామన్. అయితే ఇప్పుడు మాత్రం ఈ తోటి షేర్ మార్కెట్లు ఫాల్ అయినాయి, ప్లస్ గోల్డ్ సిల్వర్ కూడా ఫాల్ అయినాయి. ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అనేది మళ్ళీ న్యూస్ బట్టే మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.